మనలో బలహీనతలు ఎక్కడో లేవు. అనేక అర్థం పర్థం లేని భయాల రూపంలో మన మనసులోనే దాగి ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి భయాల్ని తొలగించుకుంటామో, జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. తమలో ఉన్న అసమర్థతను కప్పిపుచ్చుకోవడంలో కన్నా, తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలోనే ఉత్తములు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కంఫర్ట్ జోన్ అనేది మనకు మనమే ఇష్టంగా నిర్మించుకున్న బందిఖానా లాంటిది. ఈ విషయాన్ని తెలుసుకుని ఎప్పుడైతే ఆ బందిఖానాను బద్దలు కొట్టి బయటకు వస్తామో, అప్పుడే మన జీవితానికి స్వేచ్ఛ లభిస్తుంది. చేస్తున్న పనిలో ఎటువంటి తప్పులు జరగలేదు అంటే, నువ్వసలు కొత్తగా ప్రయత్నించడం లేదని అర్థం. మనలో ఉన్న అలవాట్లే మన విజయానికైనా, పరాజయానికైనా కారణమవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలా గుర్తించి మన జీవితాన్ని నాశనం చేసే అలవాట్లను వదిలిపెట్టేయాలి. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారని ప్రతి నిమిషం ఆలోచిస్తూ, మనకు మన జీవితంలో ఇష్టం లేని పనుల్ని చేస్తూ పోతే, కొంతకాలానికి మనపై మనకే అసహ్యం కలుగుతుంది. అందుకే మన గురించి ఎదుటివారు ఏమనుకుంటారో అని కాకుండా, మనకు ఏమి ఇష్టమో ఆ పనుల్ని చేస్తూ ఉంటే, జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. మనస్సు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం. ఇవి 2 ఆరోగ్యంగా ఉంటే ఏ పనినైనా సులువుగా చేసి విజయాన్ని సాధించవచ్చు. అందుకే మీ ఆరోగ్యం కోసం, మనసు ప్రశాంతత కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించండి. శిఖరాన్ని చూస్తూ భయపడి అక్కడే ఆగిపోతే నువ్వు ఎన్నటికీ, ఎప్పటికీ ఆ శిఖరాన్ని అధిరోహించలేవు. అందుకే నీ భయాన్ని పక్కన పెట్టి ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగిపోతూ ఉండు. ఎప్పటికైనా నువ్వు విజయాన్ని సాధించగలవు. జీవితంలో సంతోషాల్ని అనుభవించాలి అంటే వస్తున్న కష్టాల్ని కూడా తట్టుకుని ధైర్యంగా నిలబడగలగాలి. నీ జీవితంలో నువ్వు కోరుకున్నది దక్కాలంటే దానికోసం కొంత మూల్యాన్ని తప్పకుండా చెల్లించాలని గుర్తుపెట్టుకో. ఎటువంటి మూల్యాన్ని చెల్లించకుండా ఊరకనే ఏదీ దక్కదన్న సంగతిని అస్సలు మర్చిపోకు. మన ఆలోచనలు ఎంత గందరగోళంగా ఉంటే మన మనసు మనల్ని అంత తికమక పెడుతుంది. సముద్రాన్ని ఏకబిగువన ఒంటి చేత్తో ఈదాలనుకోవడం, మూర్ఖుని మనసును మార్చాలనుకోవడం రెండూ ఒక్కటే. మనిషి తన యొక్క శక్తి సామర్థ్యాలను ఏమాత్రం గ్రహించలేకపోతున్నాడు. ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కూడా అతిగా చెలించిపోతున్నాడు. ఈ జీవితం అనేది మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి దొరికిన ఒక చిన్న అవకాశం. దీనిని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకండి. ఒక్కసారి ఓటమి ఎదురు కాగానే నిరాశతో కుంగిపోయేవారు కొందరైతే, రెట్టించిన కసితో మళ్ళీ తిరిగి లేచి ప్రయత్నించి విజయాన్ని సాధించేవారు ఇంకొందరు. ఇటువంటి వారినే విజయం తప్పకుండా వరిస్తూ ఉంటుంది. ఓడిపోయామని బాధపడుతూ అక్కడే కూర్చోకుండా, ఆ ఓటమి ఎందుకు కలిగిందో కారణాలను అన్వేషించి వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగిపోతే తప్పకుండా విజయం సాధించి తీరుతాం. మౌనంగా ఉండు. నీ చుట్టూ ఏం జరుగుతుందో దాన్నంతా ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉండు. నీకంటూ ఒక సమయం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆ సమయాన నీ సత్తా ఏంటో చూపించు. ఓటమి కలుగుతుందని తెలిసినా కూడా తను చేస్తున్న పోరాటాన్ని ఏమాత్రం సడలించని వాడే నిజమైన వీరుడు. మన ఆలోచనల్లో, మన అలవాట్లలో మార్పు రానంతకాలం మన జీవితంలో ఏమాత్రం మార్పు రాదు. కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి సంపాదించే డబ్బు జీవితంలో మీకు ఎప్పటికీ, ఎన్నటికీ మనశ్శాంతినివ్వలేదు. కర్మ ఎవరిని కూడా ఎప్పటికీ వదిలిపెట్టదు. మనం చేసే ఎటువంటి పనులకైనా తప్పకుండా ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఒక్కసారి ఓటమి కలగగానే మనిషి అక్కడితో ఆగిపోయి ఉంటే ఈ లోకంలో విజేతలెవరూ ఉండేవారు కాదేమో. మన మనసులో మొలకెత్తే ఆలోచనలు అనే విత్తనాలకు ప్రయత్నం అనే నీరు పోస్తేనే రేపటి రోజున మనకు విజయ ఫలాలు లభ్యమవుతాయి. పరిస్థితులనేవి మనకు అనుకూలంగా లేకపోయినా సరే, దృఢమైన సంకల్ప బలం ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా అధిగమించవచ్చు. జీవితం మనల్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. మరెన్నో అనుకోని అనుభూతులకు లోను చేస్తుంది. అయితే మనం జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగిపోతే
కొంతకాలానికి పరిస్థితులు మారి మనకు అనుకూలంగా అయ్యే అవకాశం ఉంది. కేవలం ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రానే ఏమీ అవ్వదు. ఆలోచించిన దాన్ని ఆచరణలో పెడితే మాత్రమే అన్నీ సాధ్యమవుతాయి. ఇంతకు ముందు విజయం సాధించిన వారు ఎవరూ కూడా ఊరకనే రాత్రికి రాత్రే విజయాన్ని సాధించిన వారు కాదు. వారు సాధించిన విజయం వెనక ఎన్నో త్యాగాలు, మరెంతో శ్రమ, ఏది ఏమైనా సరే అస్సలు రాజీ పడని తత్వం, దృఢ సంకల్పం భాగమై ఉంటాయి. ఈ లోకంలో వారనుకున్నది సాధించగల సత్తా అందరిలోనూ ఉంటుంది. అలా అనుకున్న వారందరూ ఎందుకు విజయాన్ని సాధించలేరు అంటే, కొందరు అలా అనుకుంటూనే ఉంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే తమ ప్రయత్నాన్ని ప్రారంభించి విజయాన్ని సాధించి చూపిస్తారు. అస్తమానం ఇతరులపై ఆధారపడేవాడు, వారిని గుడ్డిగా నమ్మేవాడు జీవితంలో మోసపోయే అవకాశం ఉంది. తనని తాను నమ్మేవాడు, తమ శక్తియుక్తులను నిత్యం పెంపొందించుకునేవాడు అన్నింటిలోన విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంటాడు. తమ విలువైన సమయాన్నంతా కేవలం ఆలోచనలకు మాత్రమే పరిమితం చేసే వ్యక్తి ఎప్పటికీ ఎన్నటికీ విజయాన్ని సాధించలేడు. కేవలం ఆలోచించినంత మాత్రానే సరిపోదు. ఆలోచించిన దాన్ని ఆచరిస్తేనే ఆ పనికి నిజమైన సార్థకత ఏర్పడుతుంది. నువ్వు చేసే పని గురించి, చేయబోతున్న పని గురించి అతిగా గొప్పలు చెప్పుకోకు. దాని గురించి నువ్వు అసలు ఏమాత్రం మాట్లాడకుండా ఆ పని చేసి చూపించు. ఓటమి అది రాకముందే దానికి సంబంధించిన ఆలోచనలతో మన మనసును ఉక్కిరి బిక్కిరి చేసి భయపెట్టగల సత్తా ఆ ఓటమికి ఉంది. ఆ ఓటమి భయాన్ని మీ మనసు నుంచి తొలగించుకుని ఇప్పుడే ఈ క్షణమే పనిని ప్రారంభించండి. నిజమైన గొప్పదనం పైకి లేవడంలో లేదు, పడిన ప్రతిసారి మళ్ళీ తిరిగి పైకి లేవడంలోనే ఉంది. గెలిచిన వారందరూ సమర్థులు, ఓడిపోయిన వారందరూ అసమర్థులు అసలే కాదు. కొన్నిసార్లు కాలం, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలంతే. మన జీవితం యొక్క లక్ష్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే, దాన్ని చేరుకోవడం కోసం అంతే త్వరగా ప్రయత్నాన్ని ప్రారంభించినట్లయితే, జీవితంలో మనకు కావాల్సినవన్నీ అంత త్వరగా లభిస్తాయి. మనలో ఎంత గొప్ప ప్రతిభ దాగి ఉన్నా సరే, అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రతిభను వెలికితీసి దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతాయి. మీరు చేసే ప్రయత్నం ఎంత గొప్పగా ఉంటే సాధించే విజయం కూడా అంతే ఘనంగా ఉంటుంది. అర్ధరహితమైన 100 మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. నీ వద్ద సమయం లేదని బాధపడుతూ కూర్చోకు. ఇప్పుడైనా నీ చేతిలో ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో. తొందరపడి ఆవేశంతో కాకుండా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో సగం సమస్యలు ఉండవు. మన జీవితంపై ఎక్కువ ప్రభావాన్ని చూపించేవి బయట ఉన్న పరిస్థితులు కాదు, మన లోపల ఉన్న ఆలోచనలు. ఆ ఆలోచనల్ని సరిచేసుకుంటేనే మన జీవితం మారిపోతుంది. అదృష్టం అనేది మనిషిని ఎప్పుడో ఒకసారి మాత్రమే గెలిపిస్తుంది. కానీ కష్టం మాత్రం మనిషిని అడుగడుగునా గెలిపిస్తుంది. అందుకే అదృష్టాన్ని సరదాగా నమ్ముకో. జీవితంలో ప్రతి ఒక్కరికి సరైన లక్ష్యం అంటూ ఉండాలి. అదే మనిషిని చెడుదారి పట్టకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది. కాలం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేము. అప్పటి వరకు మన వారు అనుకున్న వారు ఉన్నట్టుండి మనకు శత్రువులుగా మారవచ్చు. అంతవరకు మనకు ఎవరో తెలియని వారు కూడా మన జీవితంలోకి వచ్చి మనతో కలిసిపోయి విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. మన ఊహలకు సైతం అందనివి జరగడమే కదా జీవితం అంటే. మన జీవితంలో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అటువంటి వారితో స్నేహం చేయడం వల్ల కొంతకాలానికి మనం కూడా అలాగే మారుతాం. మన జీవితాన్ని ఎప్పుడూ కూడా విధికి విడిచిపెట్టకూడదు. అంతా మన చేతుల్లోనే, మనం ఆలోచించే విధానంలోనే ఉంది. మనం అస్తమానం ఫలితాల మీదే దృష్టిని పెడుతుంటే ఎప్పటికీ విజయాన్ని సాధించలేము. మనం చేయవలసిన పనిని చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది. మనలో ఉన్న అజ్ఞానం అనేది ఎప్పుడూ మార్పునకు భయపడుతూనే ఉంటుంది.
వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి మాత్రమే ఈ ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఎవడి భుజం మీద కూడా తలవాల్చుకు. ఎవడి ప్రేమ కోసం కూడా పడికాపులు కాయకు. ఎవడి కోసమో ఎదురు చూస్తూ నీ కాలాన్ని క్షణం కూడా వృధా చేసుకోకు. ఇంకెవడి మెప్పు కోసమో నీ ఆత్మవిశ్వాసాన్ని తాకట్టు పెట్టుకోకు. నీకు నచ్చని నువ్వు ఎదురుపడినా అస్సలు క్షమించకు. జీవితంలో ఓడిపోవడం అంటే పడిపోవడం కాదు, మళ్ళీ పోరాడి గెలవకపోవడం. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరాభవం ఒక అనుభవమే. అటువంటి ఎన్నో అనుభవాలే మన జీవితాన్ని దృఢంగా మారుస్తాయి. భారమైన నీ గుండెను మోస్తూ చిమ్మ చీకట్లో నువ్వు పరిగెడుతున్నప్పుడు నీలో ఉన్న కసి ధైర్యాలే ఆ సమయాలు నీకు దారి చూపిస్తాయి. ఒంటరితనం కూడా వరంలా అనిపించినప్పుడు అప్పుడు నీ విజయాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. జీవితంలో కసిగా పోరాడు. మారితే జీవితం మారిపోతుంది. పోతే ప్రాణం పోతుంది. అలా మరణించినా నువ్వో వీరుడిలాగే మిగిలిపోతావు. అలా కాదని ఏమాత్రం పోరాటం చెయ్యకుండా ఓ పిరికివాడిలా ఎదురు చూస్తూ ఉంటే జీవితంలో చివరకు నీకు నిరాశే తప్ప ఇంకేమీ జరగదు. రాయిలా ఉన్న నిన్ను ఓ అద్భుతమైన శిల్పంలాగా మలచడానికి ఏ శిల్పి కూడా ఉలి పట్టుకుని ముందుకు రాడు. రాయి నువ్వే, శిలవి నువ్వే, శిల్పము నువ్వే. నిన్ను నువ్వు ఒక అద్భుతమైన శిల్పంగా తీర్చిదిద్దుకోవాల్సింది నువ్వే. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి నీ ప్రయత్నాన్ని ప్రారంభించు. ఒక్కసారి నువ్వు నీ గమ్యాన్ని చేరాక అంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కొన్ని మధురమైన జ్ఞాపకాలుగా మారిపోతాయి. నువ్వు అనుభవించిన బాధలన్నీ ఎదుటివారు చెప్పుకునే కథలవుతాయి. అనుభవిస్తున్న బాధకు భాష లేదు. నీ చుట్టూ నిశ్శబ్దం నిన్ను ఆవరించి ఉన్నా నీ చెవులు పగిలిపోయేంత శబ్దం నీకు వినపడుతుంటే నీ బ్రతుకు తాలూకా వెతుకులాట మొదలైనట్టే. సమాజాన్ని అర్థం చేసుకునే ఆలోచనల వైపు నీ అడుగులు పడుతున్నట్టు. అప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషుల్ని చదవడం మొదలు పెడతావు. ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఇంతవరకు నువ్వు గ్రహించిన జ్ఞానమంతా అసలు ఏమాత్రం అర్థం లేనిదిగా అనిపిస్తుంది. పుస్తకాల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని వదిలిపెట్టేసి నిజమైన జ్ఞానమేంటో తెలుసుకోవడం కోసం వెతుకులాటను ప్రారంభిస్తావు. ఆ వెతుకులాటలోనే జీవితం అంటే ఏంటో నీకు తెలియవస్తుంది. నీవు చిందించే చిరునవ్వు వాడి బాధ, నీ దుఃఖం వాడి సంతోషం, నీ గెలుపు వాడి ఓటమి, నీవు సంపాదించిన సంపాదన వాడి మానసికమైన పేదరికం, నీవు అనుభవిస్తున్న మానసికమైన ప్రశాంతత వాడి అంతులేని ఆందోళన, నీ విషాదం వాడి పైశాచిక ఆనందం. మనిషిని గుడ్డిగా నమ్మడం అంటే నీడను తాడుతో కట్టడమే, నీళ్లపై నడవడమే. సముద్రం నిండుగా ఉన్నప్పుడు దాని తీరాన సేద తీరుతాం. దాని అలలతో సరదాగా ఆడుకుంటాం. కెరటాలు చూసి కేరింతలు కొడతాం. కానీ నిండుగా ఉన్న సముద్రం ఎండిపోయినప్పుడు మనిషి కనీసం దాని దరిదాపులకు కూడా రాడు. అదే మనిషి యొక్క నైజం. నీకు కోటలాంటి ఇల్లు ఉంటే పూటకో మనిషి నీకు చుట్టమవుతాడు. అదే నీ దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోతే చుట్టం కాదు కదా, కనీసం వాడి చూపు కూడా నీ మీద పడదు. అందుకే కాలాన్ని బట్టి మారిపోయే మనుషులతో కాదు మన పోరాటం, మనుషుల్ని మార్చే కాలంతో. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, దారి లేని మార్గాల్లో కూడా కొత్త దారిని ఏర్పరిచి ఆ దారి గుండా తనను నమ్మిన వారిని ముందుకు తీసుకెళ్ళి విజయ తీరాలు చేరేలా చేయడం. జీవితం అనేది ఎవరికి కూడా అందంగా చెక్కిన శిల్పం కాదు, దానిని మనమే అందంగా మార్చుకొని తీరాలి. ఈర్ష్య, అసూయ అనేవి కళ్ళల్లో నలకలాంటివి. వాటిని ఎంత త్వరగా మన నుండి తొలగించుకుంటే మనకు అంత ప్రశాంతత కలుగుతుంది. అడగడం ఏమాత్రం చేతకానప్పుడు ఆశించుకు. ఇవ్వడం చేతకానప్పుడు ఏమాత్రం ఆశ చూపకు. ఓటమనేది నీ రాత కాదు, గెలుపనేది ఇంకొకరి సొత్తు ఏమాత్రం కాదు. నిన్న జరిగిన దానిని మర్చిపోయి నేడు శ్రమించి చూడు.
గెలుపనేది ఖచ్చితంగా నీకు దక్కి తీరుతుంది. నీవు మోస్తున్నది బరువనుకుంటే దాన్ని దింపియాలనిపిస్తుంది. అదే నీవు మోస్తున్నది బాధ్యత అనుకుంటే ఎంతటి బరువైన భారం ఏమాత్రం కాదు. లోకులకు మీరు ఆనందంగా ఉన్నారా లేదా అనే పట్టింపు ఎప్పుడూ ఉండదు. మీ వల్ల వారికి ఆనందం కలుగుతుందా లేదన్న ఆలోచన తప్ప. జీవితంలో గెలుపు ఓటమనేవి మనకు 2 కళ్ళలాంటివి. అందులో ఏ ఒక్కటి లేకున్నా జీవితం ఆనందంగా కనిపించదు. జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు ఏమాత్రం కంగారు పడకండి. ఆ సమయాన మీ ధైర్యాన్నంతా కూడగట్టుకుని కాస్తంత ఓర్పుతో ఉండండి. ఎటువంటి గడ్డు పరిస్థితులైనా కొంతకాలానికి మారిపోక తప్పదు. జీవితం మనకు ఎన్నో పాఠాల్ని నేర్పుతూ ఉంటుంది. వాటన్నిటినీ నేర్చుకుని ముందుకు సాగిపోవడమే మనిషి పని. ధైర్యం లేనివాడు, గెలుస్తానన్న నమ్మకం లేనివాడు ఆటకు ముందే ఓడిపోతాడు. తమ వద్ద ఉన్నవాటితో సంతృప్తి పడేవాడు, లేని వాటిని కష్టపడి సాధించుకునేవాడు జీవితంలో ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు.